బ్రేకింగ్ న్యూస్. ఒకే రోజు రెండు ఆలయాలలో దొంగలు బీభత్సం సృష్టించారు. విజయనగరం జిల్లా బొండపల్లిలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయంలోకి చొరబడిన దుండగులు తొలుత సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత హుండీలను పగలగొట్టారు. ఆ తర్వాత హుండీలోని డబ్బులను చోరీ చేసి వెళ్ళిపోయారు. దొంగతనం చేసిన తర్వాత హుండీలను ఆలయ సమీపంలో చెట్ల పొదల్లో పరేశారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు సంఘటనా స్థలానికి క్లోజ్ టీం చేరుకొని ఆధారాలు సేకరిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది, ఇప్పుడు మరో ఆలయంలో చోరీ జరిగింది. అసలు ఎవరు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నది? పోలీసులకి ఏమైనా ఆధారాలు దొరికాయా? రోహిత్, మనం చూసుకుంటే గజపతినగరం నియోజకవర్గంలో దొంగతనాలు నిత్యకృత్యం అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో గజపతినగరం నియోజకవర్గంలో చూసుకుంటే ఏదైతే రోడ్డుకి ఆనుకుంటే రోడ్ సైడ్ ఉన్నటువంటి షాపులు కావచ్చు, నగల దుకాణాలు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, టెంపుల్స్, వీటన్నిటిలో కూడా పెద్ద ఎత్తున ఈ దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ కంటిన్యూస్ గా పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారో ఒకసారి వాళ్ళు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే వరుసగా రెండు దేవాలయాల్లో మనకి హుండీలు పగలగొట్టినట్టు మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. లక్ష్మీనారాయణ ఆలయం కావచ్చు, భ్రమరాంబ మల్లికార్జున మాధవలింగేశ్వర ఆలయం కావచ్చు. సో ఇవన్నీ కూడా నిత్యకృత్యం. ఎందుకంటే గతంలో చూసాం మనకు ఇదంతా హైవే, మనకు చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా పార్వతీపురం, అదేవిధంగా ఒరిస్సా. సో ఈ గజపతినగరం మీద నుంచి హైవే వెళ్తుంది. కానీ ఈ హైవే రోడ్ లో సో అనేక వాహనాలు కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే మనకి పోలీసులు కూడా గస్తీ కాస్తూనే ఉంటారు. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు చూసుకుని, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు లేకపోవడం, వాటిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం కూడా మనం చూస్తున్నాం. దీంతో దొంగతనాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. గతంలో మనం చూసుకుంటే బట్టల షాపుల్లో అనేక అంటే మూకుమ్మడిగా ఒకేసారి 3-4 షాపుల్లో ఒకేసారి జరగడం అనేది గజపతినగరం నియోజకవర్గంలో నిత్యకృత్యంగా మారింది. ఆలయం అనే కాదు, నగల దుకాణాలు కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, మిగతా కిరాణా షాపుల్లో కూడా కంటిన్యూస్ గా దొంగతనాలు జరుగుతున్నాయంటే ఎక్కడ కూడా అత్యయోక్తి కాదని చెప్పుకోవచ్చు. సో ఒకసారి పోలీసులు వీటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించి, ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ నిన్న ఏదైతే దొంగతనం జరిగింది, దొంగతనంలో అంటే ఆలయాల్లో పెద్దగా కానుకలు అనేవి ఏమీ లేవు. డబ్బు కావచ్చు, నగదు కావచ్చు, బంగారం కూడా పెద్దగా లేదు. ఇప్పటికే హుండీని లెక్కించి 2 రోజుల క్రితమే హుండీని లెక్కించడం వల్ల అక్కడి నుంచి దేవాదాయ శాఖ తీసుకెళ్లడం వల్ల ఎక్కడైతే పెద్ద ఎత్తున నగదు అయితే ఏమీ లేకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం అయినప్పుడు కూడా దొంగతనాల్ని నిరోధించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారిగా గజపతినగరం హైవే రూట్ లో ఏదైతే ఉందో పెద్ద ఎత్తున గస్తీ ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజలకు అవగాహన కలిగించాలి.